నాకు ఒక తెలుగు అమ్మాయి మెసేజ్ చేసింది. ఏమనంటే అసలు ఆ అమ్మాయికి మాస్టర్స్ చేద్దాం అని ఆలోచనే లేదు. బట్ ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో యూఎస్లో ఇక్కడ అబ్రాడ్లో వాళ్ళు వెల్ సెటిల్డ్ అంట. సో వాళ్ళు టేక్ కేర్ చేస్తాం అది ఇది అని చెప్పి చెప్పారంట. సో ఆ అమ్మాయి కూడా కొంచెం సపోర్ట్ బ్యాక్ ఎండ్ ఉంది కదా అని చెప్పి మాస్టర్స్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు ఈ ఐస్ రైడ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి వల్ల కొంచెం ఇబ్బందుల వల్ల భయం వేసి ఆ పార్ట్ టైమ్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కడైతే చేస్తారో అంతా ఆపేశారు. ఆపేసినాక ఇప్పుడు కొంచెం షెల్టర్ కోసం వాళ్ళని అకామిడేట్ చేయమని చెప్పి అడుగుతుంటే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఏంటంటే, అంటే ఇంతకుముందు స్టూడెంట్ కదా, సో మేము మా ఇంట్లో పెట్టుకుంటే మాకు రిస్క్, సో మేమైతే ఏ రిస్కులు తీసుకోదలుచుకోలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారంట. ఇప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ ఇండియాలో మీరు ఉండగా ఎవడన్నా కానీ ఇక్కడ నుంచి ఏదైనా కోతలు కోసి మేము హెల్ప్ చేస్తాం, మేము సపోర్ట్ ఉంటాం అది ఇది అని చెప్తే కనుక ఒక్క కూడా వెనకండి వాళ్ళమాట. వాడు ఎప్పుడు ఏం చేయడు, స్వార్థం చూసుకుంటారు లాస్ట్కి. అదే జరిగింది ఈ సిచ్యువేషన్లో కూడా. ఇది చాలా సిచ్యువేషన్ జరిగినాయి ఇట్లా, బట్ ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఎవరైనా కానీ ఎవరేం చేయరండి, మనమే చూసుకోవాలి. వీలైనంత త్వరలో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వేరే స్టేట్లో ఉన్నా పర్లేదు, వాళ్ళతో మాట్లాడుకొని అట్లీస్ట్ వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళి కొంచెం సర్వైవ్ అయ్యడానికి ట్రై చేయండి. అంటే మరీ టూ మచ్ బ్యాడ్ వర్స్ట్ ఏం జరగలేదు ఇక్కడ. ఆ అమ్మాయి జస్ట్ కొంచెం లీజ్లో లేదు కాబట్టి తను కొంచెం సెక్యూర్డ్గా ఉండాలని చెప్పి తను చూస్తుందన్నమాట, అంతమించి ఏం లేదు. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ అంతా పక్కన పెట్టేస్తే, ఒరే బాబు సెటిల్ అయిన వాళ్ళందరూ, సొంత ఇల్లు కొనుక్కున్న వాళ్ళందరూ మీకు ఏందా అంత ఇది? ఇప్పుడు పలానా పర్సన్కి మీరు హోప్స్ ఎందుకు ఇస్తారు? వచ్చిన తర్వాత ఎందుకు రిసీవింగ్ అనేది సరి ఉండదు? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. సో చూసుకోండి, అడ్డమైన హామీలు ఇవ్వద్దు, మీ పని మీరు చూసుకోండి, అవతల వాళ్ళ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వబాకండి. వాళ్ళు ఏమీ మీ దగ్గర డబ్బులు ఆశించట్లా, జస్ట్ సెక్యూరిటీగా ఉండడానికి జస్ట్ కొంచెం కొన్ని రోజులు అకామిడేషన్ అడుగుతున్నారంట. సో చూసుకోండి, హెల్ప్ చేయగలిగిన వాళ్ళు చేయండి. వాళ్ళేం ఫైనాన్షియల్గా ఏమో అడగట్లేదు కదా. సో మీరు పెట్టే ఫుడ్కి కూడా రాసుకోండి, అకామిడేషన్కి ఫుడ్కి రాసుకొని రేపొద్దున వాడు జాబ్ వచ్చినాక వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. వాళ్ళేమి మీ దగ్గర నుంచి ఆస్తులు ఏమి దోచేసుకుని వెళ్ళట్లా. సో చూసుకొని కొంచెం కైండ్గా ఉండండి. మనోళ్ళు ఇట్లా చేస్తే వాళ్ళు ఇంకేడపోతారు. దట్స్ ఇట్. ఇంకా బాయ్.